జీ న్యూస్కు స్వాగతం. స్వర్గీయ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల నందు బీజేపీ మాజీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ షబానా ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి పురస్కరించుకొని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించి స్వీట్లను పంపిణీ చేశారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో గల అబ్దుల్ కలాం విగ్రహానికి షబానాతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అబ్దుల్ కలాం జీవిత విషయాలను విద్యార్థులకు బోధించి తల్లిదండ్రి లేని ఇద్దరు విద్యార్థులను షేక్ షబానా, బీజేపీ కృష్ణారావు చెరొక విద్యార్థిని దత్తత తీసుకొని వారి చదువులకు కావలసిన అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా షేక్ షబానా మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడిచి విద్యార్థులు భావితరాలకు పౌరులుగా నిలవాలని విద్యార్థులకు సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి? డిగ్రీ చదవాలి, బాగా చదవాలి. మనం ఏదైనా సాధించాలనుకుంటే చదువే దానికి కారణం. ఈరోజు అబ్దుల్ కలాం గారు ఇంత గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకుంటున్నాం గర్వంగా అంటే చదువు చెప్పొచ్చు కదా. మరి ఈ బాబుకి అమ్మా నాన్న లేరంట. బాబు చూస్తుంటే నాకే కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి. నిజంగా ఇలా చదువుకోవాలి అని బాబుకి శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బాబుకి నేను మనస్ఫూర్తిగా దత్తత తీసుకుంటున్నాను. ఈ బాబుకి చదువుకోవాల్సిన అందరి ముందుకు రావాలని, పిల్లల్ని చదువు విషయంలో సపోర్ట్గా నిలబడాలని నేను కోరుతున్నాను. నాకు అసలు చాలా బాధగా ఉంది బాబుని చూస్తుంటే. ఇంకా నేనేం మాట్లాడలేనండి. బుక్స్ కానీ, ఫీజులు కానీ, ఇంకా ఇతరత్ర ఏమైనా అవసరాలు ఉంటే అవన్నిటికి కూడా నేను సమకూరుస్తూ ఇతన్ని నేను దత్తత తీసుకున్నాను. నా సెల్ నెంబరు ఇతనికి అందుబాటులోకి ఇచ్చి ఏ అవసరం ఉన్నా నన్ను కలవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నేను ఈరోజు స్కూల్కి రావడానికి కారణం, బాయ్స్ స్కూల్కి నేనేదో ప్యాడ్స్ పంచి వెళ్దామని వచ్చాను. కానీ నాకు అనిపించింది పిల్లలకు చదువు విషయంలో సహాయంగా నిలబడాలి అని. ఈరోజు మన అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా నేను ఈ బాబుని అమ్మా నాన్న లేరు, దత్తత తీసుకున్నాను. చదువు విషయంలో సహాయం చేద్దామని ముందుకొచ్చాను. మనము గుర్తింపు తేవాలి అని అనుకుంటే చదువు విషయంలో సహాయం చేయాలి. అలాగే మన కృష్ణారావు గారు కూడా ఒక బాబుని దత్తత తీసుకున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇలానే ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సెలవు తీసుకున్నాను.